అన్న ఇప్పుడు చెన్నైలోనే ఉన్నారా? చెన్నైకి నుంచి ఇటు షిఫ్ట్ అయ్యారా మీరు? లే, ఇక్కడ హైదరాబాద్ మణికొండలో షిఫ్ట్ అయిపోయినా. హైదరాబాద్ వచ్చేసిరా? ఎప్పుడో 2 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు తెలుగు ముందు వచ్చా అన్న మీకు? ఇప్పుడే మాట్లాడుతురా తెలుగు? లేదు, నేను తెలుగు పుట్టినప్పటి నుంచి తెలుగు మాట్లాడతా స్పష్టంగా. అంటే మొత్తం అటే చెన్నై కదా, మీరు తమిళ్ అదే మాట్లాడతారేమో అని. ఇంకా తమిళ్ అంటే మా తాతలు తమిళ్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. వ్యాపారం కోసం మేము తమిళనాడు షిఫ్ట్ అయ్యాము. అట్లనా? అంతే, మాది పక్క రాజమండ్రి. రాజమండ్రి? ఓహో, అంటే ముందు అక్కడ సెటిల్ అయిపోయి అటే అవును. ఉన్నారా? రాజమండ్రిలో అంటే రాజమండ్రి తెలుసా అండి మీకు? అరటిపండ్లు చాలా బాగుంటాయండి. అవునండి. రాజమండ్రి నుంచి అరటిపండు చాలా ఫేమస్ అండి బాబు. మాకు కూడా తీసుకురావచ్చు కదండి. రాజమండ్రి నుంచి అరటిపండు గల్లగల్లు వస్తుంటే అబ్బా అమృతం అండి. ఓర్ నాయనో, మరి మాకు కూడా తీసుకురావచ్చు కదండి. మరి అది వేసుకొని అంత పెరుగన్నుల్లో కలుపుకొని తింటే కస్స తీయ టేస్ట్ అబ్బా అద్భుతంగా ఉంటాయండి. చూస్తేనే వాళ్ళు ఊరిపోతున్నాయి నిజంగా. మాకు పట్టుకొస్తే సగం అరటిపండు వాళ్ళండి ఇవి, మామూలు వాళ్ళు అనుకుంటున్నారా మీరు? ఓర్ నాయనో, ఇదిగా తీసేసిండు కదా యాక్టింగ్. మామూలు వాళ్ళు కాదండి ఇది. మళ్ళీ మామిడి సీజన్ వచ్చింది కదండి. మామిడి పండు ఎట్టు ఉంటాయంటే పెరుగన్నంలో రసాలు ఉంది కదండి, కలిపి 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 పెరుగన్నంలో మధ్యలో పెట్టుకొని అంత వెన్న పెట్టుకొని తింటే అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం టేస్ట్ ఉంటాయి తెలుసా? స్వర్గమే. అబ్బో, వామ్మో, ఇప్పటిదాకా చెన్నై భాష మాట్లాడినట్టు నేను తమిళ్ వస్తుంది అనుకున్నా, తెలుగు రాదనుకున్నా. మస్తు రాజమండ్రి అంట నిజంగా. చూడండి, రాజమండ్రిలో వాళ్ళని ఉంటే కామెంట్ కూడా పెట్టరు కింద. మంచి అంటే నమ్మరు ఎవరు, అసలు తెలియదు ఎవరికి. అయ్యో మా నాన్నగారు ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారండి. నాకైతే తెలియదు సారు, ఇప్పుడైతే చెప్తున్నా. ఆలి గారికి తెలుసు, ఆలి అన్నకు తెలుసు, అందరికి మా నాన్నగారి దగ్గర పరిచయం ఉంటే అందరికీ తెలుసు. మంచిది, మంచిగా చేస్తురు నాయన తవ్వాల, మంచిగా నడుస్తురు. ఇన్ని దినాలు కానవాళ్ళే అంటారుగా. చూడుర్రి మరి ఎంత మంచి ఆశయం పెట్టుకొని మరి ఇండస్ట్రీలో నెగ్గుతున్నాడు. మీ ఆశీర్వాదం కూడా ఉండాలి. విజయ్ శివశంకర్ అంతేనా? ఇప్పుడు సినిమాలు కొరియోగ్రాఫర్గా చేస్తున్నారు కదా, ఎట్లా మీకు ఫైనాన్షియల్గా మరి సెట్ అవుతుందా? భగవంతుడు ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదంగా ఫైనాన్షియల్ పరంగా అయితే లోటు లేదండి. కానీ గెలవాలి అనే తపన ఆగదు. ఇప్పుడు ఒక రాజు ఒక యుద్ధం గెలిచేయడు, మనకు చాలులే యుద్ధం గెలిచేసాంగా ఏముంది అని అనుకుంటాడా? ఏ రోజుకు ఆ రోజు కొత్త విద్య నేర్చుకుంటూనే ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు అతను బాడీ వామప్లోనే ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు అతను కత్తి సానబడుతూనే ఉండాలి. సేమ్ స్టేజ్ నేను కూడా. అందుకని నేను రాజు, మా నాన్న మహారాజు అని చెప్తా లేదు. మా నాన్న మాకు ఎంత కావాలో అంత ఆశీర్వాదం చేసి పెట్టేసి పోయారు. అందుకని కొండంతా ఉన్నా కూర్చొని తింటే కూడా కరిగిపోతాయి. కష్టపడాలి కాబట్టి ఎవరి కష్టం వాళ్ళది. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది అన్నట్టుగా ఎవరి కష్టం వాళ్ళకి ఉంటానే ఉంటాయి. ఇప్పుడు కొరియోగ్రాఫర్గా చేసుడు అంటే అంత ఈజీ కాదు. ఒక హీరోకి కానీ హీరోయిన్కి కానీ నేర్పించుడు, ఆ టేక్లు చెప్పుడు ఎట్లుంటుంది? అంతే ఇబ్బంది అవుతుందా మీకు? అంటే మీరు నన్ను శరీరంగా చూసి మీరు ఇలా అనుకుంటున్నారు, కానీ చిన్నప్పటి నుంచి నాకు దేవుడిచ్చిన బలం అది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, అబ్బా ఎంత ఎంత ఒళ్ళు పెట్టుకొని తను చేస్తుడా అని అనుకుంటారు. కానీ ఈ ఒళ్ళు పెట్టుకొని నేను చేయగలుగుతాను అనే బలం నాకు దేవుడు నాకు ఇచ్చేది. అది విషయం అయ్యింది అంతే. పని చేసేటప్పుడు వాడందరూ మిమ్మల్ని చూసి ఈయన చేస్తాడా గీనెనా అన్నోళ్ళు మనసులో అనుకుంటారు అన్న. అట్లా మీకు మొహం మీద చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మస్తు మందిలు, ఎందుకు చెప్పలే అక్క, ఓ చాలా మందిలు చెప్పేసిర్రు డైరెక్ట్గా. పాసింగ్లో ఉంటాయి అన్నీ, మొత్తం వింటాయి పాసింగ్లో, అట్టా ఉంటాయి. ఏమనిపిస్తుంది అన్న అప్పుడు? అక్క ప్రతి వాళ్ళకి కూడా అన్నీ తప్పదక్క. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అవన్నీ ఫేస్ చేయాల్సిందే. పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్టార్స్ అయిన వాళ్ళు అందరూ ఇవన్నీ
చిన్న చిన్న విషయాలు దాటుకొనే రావాలి. మ్మ్. నేను ఏ మాత్రం ఒక చిన్న చిన్న పర్సన్ నేను. మ్మ్. కానీ ఎందుకు చిన్న పర్సన్ అన్న నాయనకంత మంచి సినిమాలు పెద్ద పెద్ద స్టార్లతో చేసిండు, అవి ఇల్లు ఉంటుంది కదా అన్న. చాలామందిలు పెద్ద పెద్ద స్టార్స్ని, ఎంత గొప్ప గొప్ప వాళ్ళని, మహామేధావి మహా లెజెండరీ పర్సన్స్ని ఆ కాలంలో ఇతను ఏంది, ఇతను ఇటు ఉన్నాడు, అతనికి ముక్కు ఏమి షార్ట్గా ఉన్నాడు, ఆఖరికి అతనే దేవుడు, అతనే దేవుడు, అతనే మహానుభావుడు, అతనే దేవుడు అనుకున్న రోజులు ఉన్నాయి. మ్మ్. సో మనం ఏంది, మనం ఇచ్చాడు ఓకే, భగవంతుడు ఎందుకు ఇచ్చాడో అతనికే తెలుసు. మ్మ్. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, మనం చూసిన కృష్ణుడు ఒక మీడియం హైటు. మ్మ్. కృష్ణుడు తీసుకుపోయి అమితాబ్ బచ్చన్ హైట్కి మనం చూపిస్తే ఒప్పుకుంటారా? మ్మ్. అంతే.